ఎవ్రీవన్, నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఐఎన్ఎస్ కురుసురా మరియు ఎయిర్ క్రాఫ్ట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకోసం ఇచ్చేయడానికి వచ్చేసాను. ఇది వ్లాగ్ అన్నమాట, నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో ఇప్పుడైతే కురుసురాలో ఇవి వచ్చేసరికి ఫస్ట్ టార్పిడోస్ కనపడతాయి. టార్పిడో ట్యూబ్స్ అన్నమాట. ఇవి కురుసురాలో 10 టార్పిడో ట్యూబ్స్ వరకు ఉంటాయండి. అలాగే ఇందులో 53 టార్పిడోస్ని ఎక్స్ట్రాగా క్యారీ చేయగల కెపాసిటీ అయితే దీనికి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది సౌత్ ఏషియాలోనే ఫస్ట్ మనకి సబ్మెరైన్ మ్యూజియం ఉందన్నమాట. ఓన్లీ వైజాగ్లో తప్ప ఇంకెక్కడా లేదు. మనం గాజీ మూవీలో చూసే ప్రతిదీ కూడా ఇక్కడ కనపడుతుంది. ఇది చూసారా, క్యాప్టెన్ క్యాబినెట్ అనమాట. మనం గాజీ సినిమాలో కూడా చూస్తాం ఆ క్యాప్టెన్ రూమ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైతే టార్పిడోస్ లాంచ్ అవుతాయని తను విని చెప్తాడు కదా, అది ఈ రూమ్ అనమాట. నెక్స్ట్ ఇవైతే కనుక రెస్ట్ రూమ్స్ ఒక 3-4 వరకు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 2002 ఆగస్ట్ 9లో దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారండి. ఇది కన్వర్ట్ చేయడానికి 5.5 crores అయిందనమాట గవర్నమెంట్కి. అసలు ఇందులో ఉన్న బొమ్మలు కానీ అవి రియల్గా మనుషులు ఉన్నట్టే ఉంటాయండి. చూడటానికైతే అసలు రియాలిటీలో ఉన్నట్టే ఉంటుందన్నమాట. మనం గాజీ మూవీలో చూసిన విక్రాంతికి కురుసురాకి కొద్దిగా తేడా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్నీ కూడా ఇవి అథారిటీస్ ఉండే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా కంట్రోల్స్ అన్నమాట. టోటల్ సబ్మెరైన్లో షిప్లో కంట్రోలింగ్స్ కొన్ని మునిగిపోతూ ఉంటాయి చూసారా. సో అవన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఇందులో అయితే టోటల్గా 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. గాజీ మూవీలో కూడా 7th కంపార్ట్మెంట్ మునిగిపోతే అతను వెళ్ళి లాస్ట్లో ఓపెన్ చేస్తాడు కదా రానా. సో 7th కంపార్ట్మెంట్ లాస్ట్లో కనపడుతుంది అనమాట. అసలు ఎంత నాలెడ్జ్, ఎంత చూడండి. అసలు ఇది చేయటానికే ఎన్ని రోజులు పడుతుందో ఈ సబ్మెరైన్ అయితే. నాకు అదే అనిపించింది, ఇంతమంది కాపాడేవాళ్ళు కానీ ఇలా లేకపోతే ఎట్లా అని. ఇది వచ్చేసరికి ట్రాన్స్ రిసీవర్ రూమ్ అండి. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ బయట ఉన్న హెడ్ క్వార్టర్స్కి పంపిస్తారు కదా. సో అది కొద్దిగా ఊహ తెలిసిన పిల్లలు, గాజీ చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలరు. సో ఇక్కడైతే కనుక అండర్ వాటర్లో కాస్ట్యూమ్ వేసుకునేది అండ్ షీల్డ్స్ అన్నమాట, సంపాదించినవి అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి మనకి. సో ఇటు వచ్చేసరికి ఆవిరి యంత్రం, కండెన్సర్ ఇటు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ముందుకంతా కూడా ఫుడ్ సెక్షన్ ఉంటుందండి. సో ఫుడ్ని నిల్వ చేసుకునే ఒక డబ్బా ఉంటుందన్నమాట వాళ్ళకి. అందులో ఫుడ్ ఇదిగోండి, ఇక్కడ ఆహారాన్ని, ఫుడ్ని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కిచెన్లో కుక్ చేస్తారు. అసలు ఆ కుకింగ్ మాస్టర్ చూసారా, రియాలిటీగా ఉంది. సో ఇక్కడ అంతా కూడా కంట్రోలింగ్సేనండి. టోటల్గా సబ్మెరైన్కి సరఫరా చేసేవన్నీ కూడా చుట్టూత బయటికే ఉంటాయన్నమాట వాళ్ళకి. ఈ వ్లాగ్లో అయితే మా అక్క వాళ్ళ పిల్లలు కనపడతారండి. సో వాళ్ళు గాజీ మూవీ చూసి ఇది చూడాలని చెప్పి పట్టుబట్టి మరి వాళ్ళ మమ్మీ డాడీని తీసుకొచ్చారనమాట. వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవి అన్నీ కూడా రియాలిటీగా ఉంటాయి. సో రియల్ సబ్మెరైన్లోనే ఇంకా మనుషుల్ని కూడా చేయటం వల్ల అది ఇంకా రియాలిటీగా మనకు కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంట్రోలింగ్స్ అన్నీ కూడా మన సౌత్ ఏషియాలో అసలు ఎక్కడా లేదండి, ఇక్కడ తప్ప సబ్మెరైన్ మ్యూజియం అనేది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ మా వైజాగ్లో ఉంది, మన వైజాగ్లో ఉంది అని చెప్పుకోవడానికి ఐఎమ్ హ్యాపీ టు ఫీల్ ఇట్. సో చూస్తున్నారు కదా, ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి కంట్రోలింగ్స్. సో వాష్ బేసిన్స్ కానీ టోటల్గా వాళ్ళకి లోపలే ఇంకా అరేంజ్మెంట్ అంతా కూడా. ఇక్కడైతే బెడ్స్ అండి. సో టోటల్గా 25 బెడ్స్ వరకు ఉంటాయి సిబ్బంది పడుకోవడానికి. ఇంకా లాస్ట్కి కంపార్ట్మెంట్ 7కి వచ్చేసాం మనం. ఈ బ్యాక్ సైడ్ కూడా టార్పిడోస్ ఉంటాయి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట చూసి. ఇది చూసారా టార్పిడో. సో టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క బర్డ్ పెట్టి ఉంటారండి అక్కడ. టోటల్గా ఈ సబ్మెరైన్ పొడవు వచ్చేసి 91 meters అండి. యాంకర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అలాగే టార్పిడోస్ కూడా లోడ్ చేసే ఉన్నాయి, ఫ్రంట్లో కనపడుతుంది కదా మీకు. నెక్స్ట్ మనం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ బయట చూస్తున్నారా,
ఎయిర్ క్రాఫ్ట్ కనపడుతూ ఉంది. ఎదురుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సెల్ ఫోన్స్ ఇస్తారండి, హెడ్ ఫోన్స్ ఇస్తారు. సో అందులో మనం పెట్టుకొని అన్నిటి దగ్గర కూడా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. దేనికి దానికి ఇది 1 అన్నట్టు. అందులో 1 ప్రెస్ చేస్తే దానికి తగినట్టుగా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదైతే కూడా నావీ ఫోర్స్ అన్నమాట, మన ఇండియాకి చుట్టూతా. ఇక్కడ వచ్చేసరికి వైజాగ్ మొత్తం అన్నమాట. చాలా బాగుంటుంది ఈ సీనరీ అయితే. సింహాచలం, కైలాసగిరి, అండ్ ఇది వచ్చేసరికి తొట్లకొండ, బొర్రా కేవ్స్, అండ్ విఎంఆర్డిఏ, అరకు వ్యాలీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్, లైట్ హౌస్, ఇంకా కురుసూర. మొత్తం వైజాగ్లో చూడాల్సినవన్నీ అందులో కనపడతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టోటల్గా ఎయిర్ క్రాఫ్ట్లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ, అలాగే స్పెషల్ ఎక్విప్మెంట్స్, అలాగే సాధించిన పథకాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. సో ఎయిర్ క్రాఫ్ట్ అలా ఉంది. ఇది వచ్చేసరికి బ్లాక్ బాక్స్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ని నడిపే సీట్. ఇది వచ్చేసరికి ఎస్కేప్ ఎలా అవుతారు ఎయిర్ క్రాఫ్ట్లోంచి అని చెప్పి ఎస్కేప్ మ్యూరల్. సో ఇది అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుందండి. సో ఆ యూనిఫామ్కి తగ్గట్టు అథారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. పైలట్స్కి ఒక యూనిఫామ్, అలాగే అథారిటీస్ లోపల ఇన్ఛార్జెస్కి ఒక యూనిఫామ్, సిగ్నలర్కి ఒక యూనిఫామ్ అట్లా ఉంటుంది. ఇది అబ్జర్వర్ యూనిఫామ్, ఫ్లైట్ గున్నర్ యూనిఫామ్, ఫ్లైట్ సిగ్నలర్ యూనిఫామ్, ఇట్లా ఉంటాయన్నమాట అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎక్విప్మెంట్ జోన్ అనమాట. టోటల్గా లోపల ఏమేమైతే ఉంటాయో ఎయిర్ క్రాఫ్ట్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ కనబడతాయి. ఎయిర్ బాటిల్, ఆక్సిజన్ సిలిండర్స్, అదే ట్యాంక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి అన్నమాట. సోనోబాయ్స్, ఇవి బుల్లెట్స్ అనమాట. అదే టార్పిడోస్ అలాగో ఇందులో సోనోబాయ్స్ అలాగనమాట. టర్బో జనరేటర్. సో ఇవన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ప్రతి దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ అక్కడ వెనకాల రాసి ఉంటుందన్నమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని 2017 December 8 రామ్నాథ్ కోవింద్ గారు ఓపెన్ చేశారండి. సో ఇది వచ్చేసరికి ఇంజిన్ అండి, ఎయిర్ క్రాఫ్ట్లో ఉండే టోటల్ ఇంజిన్ అనమాట. ఇది వచ్చేసరికి రెస్క్యూ ఎలా చేస్తారు అని చెప్పి ఒక సెట్ లాగా వేసి చూపించారనమాట. ఇది సింగిల్ మ్యాన్ని కాపాడేది, ఇది 5 మ్యాన్స్ని కాపాడేది, ఇది వచ్చేసరికి పారాషూట్. ఇక్కడ కాపాడడానికి కావాల్సినవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి మనకి. ఒక సేవ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ, ఆక్సిజన్ సిలిండర్తో సహా. ఇది వచ్చేసరికి 6 మ్యాన్స్ని లిఫ్ట్ చేయగలిగేది, టైర్స్, అలాగే సోనోబాయ్స్. ఇది హోలోగ్రఫీ అండి. ప్రతిదీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ గురించి పార్ట్స్ అన్నిటినీ చెప్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని పెట్టడానికి 14 crores ఖర్చు చేసిందండి గవర్నమెంట్. ఇక్కడ చూసినట్టయితే ఒక సబ్మెరీన్ ఎలా బ్లాస్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తారండి, వార్ జోన్లో అనమాట. సో సబ్మెరీన్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ సౌండ్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు డైరెక్ట్గా. అండ్ ఇంకా ముందుకెళ్తే అవార్డ్స్, హానర్ జోన్ అనమాట. ఒక్కొక్కళ్ళు సాధించిన పథకాలు కానీ, అలాగే షీల్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేసి ఉంటాయండి. ఈవిడ సావిత్రి కనోల్కర్ అండి. ఈవిడకి పరమవీర చక్ర అవార్డు వచ్చిందనమాట. సో ఆవిడ గురించిన హిస్టరీ అంతా అక్కడ ఉంటుంది. ఇది ఓపెనింగ్ అప్పుడు తీసిన షార్ట్స్. సో ఇక ఎగ్జిట్కి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లోకి మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఎయిర్ క్రాఫ్ట్ చూసారా ఇంత పెద్దగా ఉంటుంది, యుద్ధ విమానం అన్నమాట. ఇది వచ్చేసరికి 29 years నేవీకి అనుసంధానంగా పనిచేసింది అనమాట ఈ ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ అయితే రియల్గా మనం ఒక ఏరోప్లేన్లోకి ఎలా వెళ్తాం, ఆ జోన్ అలాగా వెళ్తూ ఉంటే మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి ఆక్సిజన్ ట్యాంక్స్ చూసారా, ఫస్ట్ అవి ఉంటాయి. నెక్స్ట్ మొత్తం కంట్రోలింగ్స్ అనమాట. CO2 ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, ఇది ఫైర్ రావటానికి ఇదంతా సిస్టమ్ కూడా. సో నెక్స్ట్ అంతా కూడా కంట్రోలింగ్ ప్యానెల్స్ అండి, చాలా ఉంటాయి. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, బట్ మమ్మల్ని తీసుకొని ఇచ్చారు. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే
బుల్లెట్స్. ఇదిగోండి సోనోబాయ్స్, వీటిని టార్పిడోస్ అంటారు షిప్లో, ఇక్కడ సోనోబాయ్స్ అంటారు. చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో మొత్తం కావాల్సిన ఫ్యూయల్ ట్యాంక్స్ ఒక 2-3 అనుకుంటా ఉండేది ఇందులో. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్లైట్ కంట్రోల్స్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి మనకి. ఇక్కడ టాకో పైలట్ ఉన్నారు కదా, ఇటు టాకో పైలట్, ఇంకా రైట్ సైడ్ ఇంకొక పైలట్ ఉంటారు. సో ఈయన వెనక ఇంకొకళ్ళు ఉంటారు. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా 4 మెంబర్స్ ఉంటారండి. టోటల్గా 7 మెంబర్స్ నడుపుతూ ఉంటారనమాట ఈ ఎయిర్క్రాఫ్ట్ని. సో ఎయిర్క్రాఫ్ట్ చూడటం అయిపోయింది, ఎగ్జిట్ అయిపోతున్నాము. హోప్ యూ లైక్ ఇట్ గాయ్స్. అలాగే ఇక్కడ పారాషూట్ వేసుకొని దిగడానికి ఓపెన్ ఉంటుందన్నమాట, ఇదిగోండి ఇక్కడ. అలాగే మా పిల్లలు బయట రిమోట్ కార్స్తో కూడా ఆడారు కాసేపు. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఐ హోప్ యూ ఆర్ ఆల్సో లైక్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి.